Morning. Good morning. Good morning, Vestige. Mercedes Benz, BMW, Audi. ఓకే, మన కార్ ఇక్కడ ఉందేనట. బెన్స్ ఎక్కడుంది? BMW. మైండ్ సెట్ అయిందా? ఈ కార్ పేరు పెట్టుకున్నాము, ఆ కారు కొనాలి అనేసి. మీన్స్ ఆ వరల్డ్ క్లాస్ కార్ రేంజ్, ఆ థాట్ మైండ్కి వెళ్ళేది ఇంపార్టెంట్, తీసుకునేది తర్వాత. అయితే ఎప్పుడైతే మేము కొనగలము, నేను దాన్ని డ్రైవ్ చేస్తాను అనే ఒక నమ్మకం వస్తాయి కదా, ఆ నమ్మకం చాలా 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 ఇంపార్టెంట్. ఐ థింక్ రెడ్డి గారు నేను ఫ్లైట్ ఎయిర్పోర్ట్ నుంచి హాల్కి వచ్చేటప్పుడే చెప్పేశారు, సార్ ట్రైనర్లు తయారైపోయారు సార్ అనేసి. ట్రైనర్లు తయారైపోయారు. బికాజ్ బిఫోర్ లాస్ట్ మన టీంలో ఎంసీ చేసేవాళ్ళు, ప్రజెంటేషన్ చేసేవాళ్ళు, మీన్స్ ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు తక్కువ ఉన్నారు అనే ఫీలింగ్ ఉండేది. ఒక్కొక్కరు ట్రైనింగ్ ఇస్తా ఉండేదాన్ని చూస్తుంటే ఇరగదీస్తున్నారా అనే ఫీలింగ్ వస్తుంది సార్ అని చెప్తా ఉండ్రి. బికాజ్ నేను మహేష్ కొన్ని టైంలో డిస్కస్ చేసేటప్పుడు ఇన్నర్లో ఉండేదాన్ని బాహర్ తేవాలనేసి. ఇన్నరు ఇంగ్లీషు, బాహరు హిందీ. ఎక్కడ మన సావు గారు వాళ్ళతో నేను హిందీ మాట్లాడడానికి ట్రై చేస్తుంటాను. ఎంతమంది ఫస్ట్ టైం లైవ్గా డైరెక్ట్గా చూస్తూ ఉండేది నిన్న అయిపోద్దు అనేసి? ఓ చాలామంది ఉన్నారు. గుడ్, వెరీ గుడ్. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. ఎంతమంది ఫస్ట్ టైం క్యాంప్ అటెండ్ చేస్తున్నారు ఇక్కడ? ఓ సూపర్. ఎంతమందికి వేడిగా ఉంది? వేడిలో 2 ఉందా? ఓకే 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 ఆహాహా ఓకే ఓకే. ఇప్పుడు లోపల ఉండే ఫైర్ గురించి మాట్లాడను, తర్వాత మాట్లాడతాను, అది వస్తాయి. ఇక్కడ వేడిగా ఉంది ఎవరికి? ఏచి వచ్చేసిందా? అండ్ అయింది. ఓకే, రియల్లీ థ్యాంక్ యూ. అండ్ మొన్నంతా ఎవరెవరికి వేడిగా ఉండే? వాతావరణం వేడిగా ఉండే లేదా? ష్యూర్, పక్కా, 100%. కలలు కనేవానికి ఎలాంటి వాతావరణం ఉంటేనో అది వాళ్ళకి ఏమవ్వదు, తెలియదు. దట్ ఇస్ రైట్ వర్డ్, తెలియదు కదా. దాంట్లో ఈ ఒక వర్డ్కి కన్నడంలో ఒక సాంగ్ ఉంది, కనస కాణో కಣ್ಣీನಲ್ಲಿ ಶ್ರಮದ ನೆರಳು ಸುಳಿಯೋದಿಲ್ಲ అనేసి. దీని అర్థం కలలు కనే కన్నుకి మనం ఏదైతే కష్టపడుతుంటామో, ఏదైతే శ్రమం తెలుగును శ్రమ, ఆ శ్రమం గురించి దాన్ని పట్టించుకోరు, ఆ శ్రమం గురించి ఆలోచించరు. వాళ్ళు ఏదైతే గోల్ ఉంది ఆ గోల్ని అచీవ్ చేసే రూట్లో వెళ్తుంటారు. అందువల్ల ఆ కలలు కనే వాళ్ళకి ప్రజెంట్ ఎలా ఉంటేనో దాన్ని ఎవరు పట్టించుకోరు, వాళ్ళ గోలుని మట్టం చూస్తుంటారు అనేసి. ఎస్, అఫ్ కోర్స్ నా తెలుగు మీకు కొంచెం తెలుగుని చంపుతున్నాడు అనే ఫీలింగ్ రావచ్చు అని చెప్తాం కదా. అలాగే నా తెలుగు కొంచెం మీకు గ్రామర్ మిస్టేక్ అయితే నేను ఏదైతే చెప్పాలి అనుకుంటానో అన్ని టాపిక్ మీకు అర్థమవుతాయి. బికాస్ నాకు తెలుగు నేర్పుతున్న మీకు అందరికీ ధన్యవాదాలు. మన ఆంధ్ర టీంకి థ్యాంక్స్ చెప్తాను. బికాస్ చాలా కాన్వర్సేషన్ మహేష్ అండ్ టీంతో షురు చేసిన వెంటనే కొంచెం బెటర్ దెన్ తెలుగు డెవలప్ అవుతా ఉంది. ఎస్, అయితే ఇంట్లో మాట్లాడేది నేను ఇంట్లో మాట్లాడేది తెలుగునే. మదర్ టంగ్ ఈస్ తెలుగు, బట్
బట్ కర్ణాటకలో ఉంటాను కాబట్టి, బెంగళూరులో ఉంటాను కాబట్టి కన్నడ తెలుగు మిక్స్ అయిపోయింటాయి. ఆ మిక్స్ అయిన తెలుగు వర్డ్స్ మీకు ఇప్పుడు తెలుస్తాయి. ఏంటిది ఈ వర్డ్ అర్థం కాలేదే అని అనుకుంటే కొంచెం యోచన చేసినాక మీకు అర్థమవుతుంది, ఓ ఈ వర్డ్ ఇది ఇది అనేసి. బట్ ఇప్పుడు మనం మాట్లాడేది డబ్బు గురించి మాట్లాడతాం కదా. గుడ్ మార్నింగ్ వెస్టీజ్, గుడ్ మార్నింగ్ వెస్టీజ్, గుడ్ మార్నింగ్ వెస్టీజ్. ఆ డబ్బు గురించి మాట్లాడే కోసం నేనేదైతే చెప్పాలనుకుంటానో అన్ని విచారాలు, అన్ని విషయాలు మీకు ఈజీగా తెలిసిపోతాయి. ఎంతమంది ఛాలెంజ్ తీసుకొని ఈ క్యాంప్కి వచ్చారు? మా అప్లైన్ చెప్తున్నారు, ఇక్కడ పోతే నా లైఫ్ టర్న్ అవుతుంది, నా లైఫ్ చేంజ్ అవుతుంది అని చెప్పిన మాటలు విని వచ్చారా? అది దొరుకుతుందా? మీరు ఏదైతే అనుకొని వచ్చారో ఆ అన్ని విచారాలు అన్ని విషయాలు ఇక్కడ తెలుసుకుంటున్నారా? మీరు ఈ క్యాంప్ అటెండ్ అయితే సక్సెస్ అవుతారో అని ఒక నమ్మకం మీ అప్లైన్ మీకు ఇచ్చారు. ఆ నమ్మకం ఇక్కడ దాని వాల్యూ చాలా అవుతా ఉందా? నేను ఇక్కడ గెలుస్తాను అనే నమ్మకం మీలో పుట్టిందా? అది పెరిగిందా? పెరుగుతూ ఉందా? పెరిగిస్తున్నారా? ఎస్ సార్. అయితే ఈ క్యాంప్ని ఆర్గనైజ్ చేసిన అన్ని లీడర్స్కి, ఎస్పెషల్లీ మహేష్ డేగల అండ్ వరహాల్ రెడ్డి గారు అండ్ ఆల్ లీడర్షిప్కి జోరుగా చెప్పట్లు సార్, జోరుగా చెప్పట్లు. బికాస్ నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో ఎవరైనా టీం కడతారు సార్. అయితే కట్టిన టీంని ఎడ్యుకేషన్ ఇస్తూ, ఎడ్యుకేట్ చేస్తూ, నాలెడ్జ్ని పెంచుతూ, 2 వర్డ్స్ ఉంది కదా ఇక్కడ, నాలెడ్జ్ని నాలెడ్జ్ని పెంచుతూ తన టీంని ఇంకా ఎదగాలి అనే ఇనిషియేషన్ తీసుకునే వాళ్ళే రియల్ లీడర్. ఈ ట్రైనింగ్ ఎందుకు జరుగుతుంది అంటే అసలైన నాయకుని లక్షణం భరత్ అనే నేను అనే ఫిలింలో లాస్ట్ ఒక స్టేట్మెంట్ ఉంది కదా, అసలైన నాయకుని లక్షణం ఏంటి? నాయకుడు అవసరం లేని. ఇక్కడ ఉండే వాళ్ళ అందరూ లీడర్ అయిపోతే స్పెషల్లీ లీడర్స్ కావాలా? ఎస్ఆర్ నో కదా. ఇక్కడ ఉండే వాళ్ళందరూ లీడర్షిప్ అయిపోతే 100% మీ సిస్టమ్ని ఈ సిస్టమ్ని మీరు ఈజీగా రన్ చేస్తారు. లీడర్స్ ఇక్కడ చేస్తున్న పని అనేది లీడర్స్ని తయారు చేసే ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ జరుగుతుంది ఈ లాస్ట్ 3 days. ఎస్ఆర్ నో? ఎవరు ఇక్కడ లీడర్? ఎవరెవరు ఇక్కడ లీడర్? చెయ్యి ఎత్తిన వాళ్ళంతా, ఎత్తని వాళ్ళు, చెయ్యి ఎవరైతే ఎత్తలేదో వాళ్ళు, లేదు సార్ మేము ఫాలోవర్స్, మేము ఫాలో చేస్తూ ఉంటాము అనేవాళ్ళ, లేదా మరొక రకం ఏదైనా ఉందా? సార్ ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ జరగాలి అంటే ఎన్ని రోజులు వెనక ప్లానింగ్ అవ్వాలి, ఎంత మెంటలీ స్ట్రెస్ తీసుకోనాలి, ఎంత ఫిజికలీ స్ట్రెస్ తీసుకోనాలి అనే సబ్జెక్ట్ని మీరు మన లీడర్షిప్ని అడిగితే తెలుస్తాయి. అయితే ఆ రిస్క్ అనుకోక ఇది ఇంపార్టెంట్, మన టీంకి నాలెడ్జ్ ఇంపార్టెంట్ అనే స్టెప్ తీసుకునేది ఉంది కదా, అది మీన్స్ దాన్నే వెస్టీజ్. వేరే కంపెనీ వాళ్ళు వెస్టీజ్ని చూసి లీడర్షిప్ ఎలా ఉండాలి అంటే వెస్టీజ్ లీడర్షిప్ లాగా ఉండాలి అనే ఒక థాట్, అనే ఒక వర్డ్ వస్తుంది అంటే ఆ డెడికేషన్, ఆ ఒక కమిట్మెంట్ మన లీడర్షిప్లో ఉన్నాయి. ఆల్ ఓవర్ ఇండియా ఈ వెస్టీజ్ లీడర్షిప్ దాన్ని ప్రూవ్ చేస్తూ వెళ్తుంది. డబ్బు వచ్చిన తర్వాత ఆరాముగా దాన్ని ఎంజాయ్ చేయక, ఒక చోటు ఎంజాయ్ చేస్తూ మరొక చోటు
మనలాగానే మన టీం వాళ్ళు ఎదగాలి, మనలాగానే మన టీం ఇంకా ఫాస్ట్గా ఎదగాలి అనే ఒక ఇంటెన్షన్ పెట్టుకొని అగైన్ అండ్ అగైన్ హార్డ్ వర్క్ ఎవరు చేస్తారో వాళ్ళే నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో ఒక ఇతిహాసాన్ని ఏం సార్ ఒక హిస్టరీని క్రియేట్ చేస్తారు, హిస్టరీగా నిలిచిపోతారు అని చెప్తాం కదా. ఆ స్టెప్ ఇక్కడ జరుగుతుంది. ఎస్, నా పేరు మంజునాథ్. 6 years 2 months బ్యాక్ వెస్టీజ్లోకి వచ్చాను. బిఫోర్ వెస్టీజ్ 9 years 6 months ఒక కంపెనీలో పనిచేసాము. అక్కడ పని చేస్తూ 9 years 6 months పని చేసిన తర్వాత మాకు అర్థమైంది, నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో 1 లక్ష సంపాదించడం మా పెద్ద కల ఉండే. ఆ 9 years 6 months ఎక్స్పీరియన్స్లో మాకు అనిపించే, ఇక్కడ 1 లక్ష తీసుకునే వాళ్ళని చూడడం తప్ప అచీవ్ చేయడం కుదరదు అనుకొని నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీకే గుడ్ బై చెప్పుదాం అనుకునే టైంలో ఓడిపోయేటప్పుడే గెలవాలి అనే ఒక పట్టుదల నాలో పుట్టాలి, మనలో పుట్టాలి అని చెప్తా ఉంటుంది. అది ఇప్పుడు మనకి దీన్ని అప్లై చేసుకునే టైం. ఇంత రోజు ఇన్ని ఏండ్లు నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో అనుభవం తీసుకొని అనుభవం పొందుకొని ఇప్పుడు ఇండస్ట్రీ నుంచి బయట పోతే నాలాంటి మూర్ఖుడు, ముట్టాళుడు, మొర్రక్కుడు ఉండడు అనుకున్నా. ఏం సార్? నాలాంటి మూర్ఖుడు, ముట్టాళుడు, మొర్రక్కుడు ఉండడు అనుకున్నా. అందువల్ల కూర్చొని యోచన చేశాను, నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీ ఇండియాలో ఇప్పుడు ఎదుగుతుంది, ఇప్పుడు డెవలప్ అవుతా ఉంది. బట్ రాంగ్ ప్లేస్లో వండుకొని ఇండస్ట్రీనే రాంగ్ అనుకోవడం చాలా తప్పైన పని అది. అయితే అప్పుడు కూర్చొని ఒక బెస్ట్ కంపెనీని వెతకడానికి స్టార్ట్ చేశాను. ఆ టైంలో ఒక పెద్ద ఇంటెన్షన్ ఉండే. ఆ ఇంటెన్షన్ ఏంటి అంటే, ప్రోడక్ట్ బేస్ కంపెనీనే అవ్వాలి, ప్రోడక్ట్ బేస్ కంపెనీనే ఉండాలి. అయితే ఆ ప్రోడక్ట్ బేస్ కంపెనీ ఎలాంటిది అయి ఉండాలంటే, ఇంటర్నేషనల్ క్వాలిటీ, ఇండియన్ ఎకనామిక్ ప్రైస్తో మార్కెట్ చేసేలాంటి ఏదైనా ఒక కంపెనీ ఉన్నాయా? బెస్ట్ క్వాలిటీ ఇస్తూ, ఇండియాలో డబ్బు ఉన్న వాళ్ళు ఎక్కువ లేదు, డబ్బు లేని వాళ్ళే ఎక్కువ ఉన్నారు, మిడిల్ క్లాస్ అండ్ బిలో లెవెల్ ఉన్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఈ మిడిల్ క్లాస్ అండ్ బిలో లెవెల్ ఉన్న వాళ్ళే నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీకి వస్తారు ఎదగాలి అనేసి. ఎస్ఆర్ఓ ఇలాంటి మిడిల్ క్లాస్ అండ్ బిలో లెవెల్ ఉన్న వాళ్ళకు కూడా ఆ ప్రోడక్ట్ గురించి తెలుసుకుంటే వాళ్ళు కొనేట్లు ఈజీగా పర్చేస్ చేసేలాంటి రీజనబుల్ ప్రైస్ కి ఆ ప్రోడక్ట్ మార్కెట్ అయితా ఉండాలి అనుకొని ఏదైనా ఒక కంపెనీ ఇంటర్నేషనల్ క్వాలిటీ ఇస్తూ ఇండియన్ ఎకనామిక్ ప్రైస్ కి మార్కెట్ చేసేలాంటి కంపెనీ ఉన్నాయా అని సెర్చ్ చేసేటప్పుడు ఏ కంపెనీ చూసినా, ఇండియాలో కాదు వరల్డ్లో ఉన్న ఏ కంపెనీనో గురించి స్టడీ చేస్తూ వస్తే, ప్రోడక్ట్ అనే సబ్జెక్ట్కి వెళ్ళిపోతే, ప్రోడక్ట్ అనే పేరుతో ఆ ప్రోడక్ట్కి ఒక క్వాలిటీ అనే ఒక జస్ట్ విషయం ద్వారా పేదవాళ్ళ దగ్గర అగైన్ డబ్బుల్ని దోచుకునేలాంటి కంపెనీలు ఎక్కువ మాకు కనిపించాయి. అలాంటి టైంలో ఎన్నో కంపెనీలు బెస్ట్ స్టెబిలిటీ అయిన కంపెనీలు చూస్తూ వస్తే, ప్రోడక్ట్ ఓకే, క్వాలిటీ ఓకే, బట్ ప్రైస్ నాట్ ఓకే అని ఒక్కొక్క కంపెనీ గురించి స్టడీ చేసేటప్పుడు లాస్ట్లో ఒక కంపెనీ వెబ్సైట్ని చూసాము. ఆ చూడగానే ఎడారిలో ఓయాసిస్ చిక్కినట్లు నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలోనే ఒక కంపెనీ ఆ వెబ్సైట్ని చూసాము. ఆ వెబ్సైట్ని చూడగానే, ఆ ప్రోడక్ట్ని చూడగానే, ఆ ప్రైస్ని చూడగానే దారిపోయామంటాం కదా, అలాగే ఒక్క క్షణం మనమల్ని మేము, ఒక్క క్షణం కాదు ఒక్క నిమిషం మనమల్ని మేము నమ్మలేకపోయాము. అలాంటి ఒక వెబ్సైట్ చిక్కే. ఆ వెబ్సైట్ mywestige.com. థ్యాంక్స్ టు వెస్టీజ్. ఎప్పుడైతే వెస్టీజ్ వెబ్సైట్ చూసామో, ఇంత బెస్ట్ ప్రోడక్ట్ ఇచ్చి, ఇంత బెస్ట్ క్వాలిటీ ఇచ్చి,
ఇంత తక్కువ ప్రైస్ ఉంది కదా అని ఒక్క చోటు ఖుషి అయితే మరొక చోటు డౌట్ స్టార్ట్ అయింది. డౌట్ ఎందుకు తెలుసా? ఇంత తక్కువలో ప్రోడక్ట్ ఇస్తున్నారంటే ఐ థింక్ ఏదో ఇక్కడ క్వాలిటీ ఉండదేమో అనుకున్నాం. ఎప్పుడైతే ఆ క్వాలిటీ గురించి యోచన చేసామో ఇమ్మీడియట్లీ థ్యాంక్ యూ సార్, ఇమ్మీడియట్లీ ఒక నిర్ణయానికి వచ్చాము. ప్రోడక్ట్ చూస్తే ఇంత క్వాలిటీ, ఇంత రీజనబుల్ ప్రైస్లో ఉంది, ఇక్కడ ఏదైనా రిజల్ట్ ఉందా, ఈ ప్రోడక్ట్లో ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా, రిజల్ట్ ఉన్నాయా అని స్టడీ చేసేటప్పుడు అప్పుడు బెంగళూరులో ఎవరు కరెక్ట్గా ఈ ప్రోడక్ట్ని వాడేలాంటి వాళ్ళు యూస్ చేసేవాళ్ళు దొరకలే. అందువల్ల ఏం చేసాము, ఎంత రిస్క్ కానీ ఈ కంపెనీ హెడ్ ఆఫీస్ వెతుక్కొని వెళ్తామని హెడ్ ఆఫీస్కి పోయి 2 days కూర్చున్నాం. హెడ్ ఆఫీస్లో ఎప్పుడైతే డిస్ట్రిబ్యూటర్స్ వచ్చి ప్రోడక్ట్ కొనేవాళ్ళని మీట్ చేసామో అప్పుడు వాళ్ళ ద్వారా రిజల్ట్స్ ఫీడ్బ్యాక్ ఎప్పుడు మేము దాన్ని తీసుకున్నామో, ఎప్పుడైతే రిజల్ట్స్ని మేము విన్నామో అనిపించేసే, వైద్యుడు చెప్పింది పాలు అన్నం తిను అని, రోగికు పాలు అన్నం రైటా రాంగా, పేషెంట్కు పాలు అన్నం తినాలని ఆశ, పేషెంట్కు పాలు అన్నం కావాలనే కోరికనా కోరుదలనా కోరిక. ఓకే, అండ్ డాక్టర్ చెప్పిందో పాలు అన్నం తిను అనేసి. ఎస్, ఎప్పుడైతే అలా మనం ఏదైతే కోరుకుంటా ఉంటామో అలాగేనే ఇంటర్నేషనల్ క్వాలిటీ ఇస్తూ బెస్ట్ క్వాలిటీ అని ఎప్పుడైతే అనిపించే ఇమ్మీడియట్లీ బెంగళూరుకు వచ్చి March 7వ తారీఖు వెస్టీజ్కి జాయిన్ అయ్యాము. March 7, 2012 ఈవినింగ్ 5:48 సాయంత్రం 5:48 వెస్టీజ్ జాయిన్ అయ్యాము. ఇప్పుడు థ్యాంక్స్ టు వెస్టీజ్ జాయిన్ అయ్యేటప్పుడు మా పెద్ద డ్రీమ్ ఏంటంటే లైఫ్లో ఒక 2 ఏడాదికి 1 లక్ష సంపాదిస్తే చాలు, పెద్దగా కలలేమీ లేదు. ఒక 2 ఏండ్లకి ఒక 2 lakhs అర్న్ చేస్తే చాలు అనుకొని జాయిన్ అయ్యాము. బట్ మార్కెటింగ్ ప్లాన్ సిద్ధార్థ్ సార్ చెప్పినట్లే మ్యాజిక్ అయిపోయింది. ఎందుకంటే సిద్ధార్థ్ సార్ నాకు ఈ ప్లాన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు సిద్ధార్థ్ సార్ నా చెక్ 20,74,912 రూపాయలు అన్నారు. సార్ ఏడాదికా అని అడిగాను. ఎందుకంటే 20 లక్షల్ని ఏడాదికి సంపాదించవచ్చు, వీళ్ళకి వచ్చే ప్రతి నెల ఇన్కమ్ని షేర్ ఇచ్చి 12 months ఇన్కమ్ గురించి చెప్తున్నారా అని నేను కిండల్గా అడిగాను. అందుకే సిద్ధార్థ్ సార్ మంజు వెయిట్ అని ప్రతి నెల ఇన్కమ్ని చూపిస్తూ రీసెంట్ 2012 ఫిబ్రవరి మంత్ తీసుకున్న ఇన్కమ్ని చూపించినాక అడిగితే చూపించేశారు కదా, ఇంకా నమ్మాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఎప్పుడైతే 20,74,912 రూపీస్ చెక్ నేను చూశానో అప్పుడు వాళ్ళకు ఒక మాట చెప్పాను. సార్ మా నాన్న మాకు చెప్తా ఉండ్రి ఏమనేసి అంటే దురాశ పడకూడదు అనేసి. సార్ నాకు ఆశ ఉంది సార్, దురాశ లేదు. మీ అంత చెక్కు సంపాదిస్తానోనే దురాశ అంటూ నాకు లేదు సార్. అంత మన వల్ల సంపాదించకి కుదరదు, మన వల్ల కాదు. అయితే మీ ఇన్కమ్లో టీడీఎస్ అనేసి ఉంది కదా సార్, అప్పుడు 10% ఉండే టీడీఎస్ 912 రూపీస్. ఆ 2,07,000 సమ్ చేంజ్. ఆ 2,07,000ని సంపాదించేకి కుదురుద్దా, సంపాదించేకి అవుతాయా, దెర్ ఇస్ ఛాన్సెస్, ఇక్కడ ఛాన్సెస్ ఉన్నాయా అని అడిగేటప్పుడు సిద్ధార్థ్ సార్ ఇట్ట భుజం మీద చెయ్యేసి, మంచిగా నువ్వు ఒక్కడే కాదు నన్ను ఇలా అడిగిండేది, చాలా మంది ఇది వరకు నన్ను ఇలా అడిగారు నా ఇన్కమ్ని చూసి. ఎప్పుడైతే 7 లక్షల ఇన్కమ్ ఉన్నో, ఎప్పుడైతే 10 లక్షల ఇన్కమ్ ఉన్నో అప్పుడంతా చాలా మంది అడిగారు. వాళ్ళు ప్లాన్లో స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళే ఈ ప్లాన్ గురించి అర్థం చేసుకున్నారు అని చెప్తూ ఒక స్టోరీ చెప్పారు. చెప్తున్నా నేను ఆ స్టోరీ. ఒక వ్యక్తి ఇండియాలో ఏ భాగం అని అడగండి, లాస్ట్లో మీకే తెలుస్తాయి.
ఇలాగే వెస్టీజ్కి చేరారు. వెస్టీజ్కి చేరి 3వ నెల బిజినెస్ అయింది. 3వ నెల అయిన తర్వాత 4వ నెల ఇన్కమ్ వస్తాయి కదా. ఆ ఇన్కమ్ వచ్చినప్పుడు సిద్ధార్థ్ సార్కి టెన్షన్లో కాల్ చేశారంట. ఎందుకు అంటే, ఏమప్పా ఏం చెప్పప్పా అంటే, సార్ కంపెనీ ఏమన్నా రాంగ్ లెక్క వేసి నా అకౌంట్కి డబ్బు పంపించిందా, కొంచెం కరెక్ట్ లెక్క వేయండి సార్ అని ఫోన్ చేశారంట. ఎంతప్పా నీ లెక్కలో ఎంతెంత బీవీ ఉంది, ఎంత వచ్చింది చెక్కు? సార్ 1,14,000 వచ్చింది. అది ఎట్టొచ్చినో ఎలా వచ్చినో నాకు తెలీదు. ఇది రైటేనా సార్? నేనేమైనా డ్రా చేసుకొనేస్తే మళ్ళీ వాపస్ కంపెనీ డబ్బు ఏంటే నేను ఇవ్వను సార్. సార్ ఒకసారి కరెక్ట్గా నాకు వచ్చిండేది నాకే వచ్చిండేదా, కరెక్ట్గా చెప్పండి అని చెప్పినప్పుడు, డియర్ లీడర్ అది నీ ఇన్కమ్ అంటే నమ్మలేకపోయారంట ఆ లీడర్. ఎందుకు అంటే, అంతే బిజినెస్ని వేరే ఒక ప్లేస్లో బిజినెస్ చేసినప్పుడు అతని ఇన్కమ్ ఉండే 18,000, 20,000 తీసుకునేవాడు. 1,18,000 20,000 సేమ్ చెక్కు వస్తే తలకాయ తిరుగుతాయా లేదా? ఎసార్ను అలాగే ఆ క్వశ్చన్ అడిగినప్పుడు సిద్ధార్థ్ సార్ నవ్వుతూ, నువ్వు డ్రా చెయ్యి, నిన్ను కంపెనీ వాపస్ అడగదు అని చెప్పినాక, సార్ నిజంగా చెప్పండి ఇది నాకేనా ఇచ్చిన ఇన్కమ్? హిట్ ష్యూర్ యార్ అని చెప్పినాక అనేక ఖుషీగా ఆ చెక్ని ఎంజాయ్ చేశారంట. వాళ్ళు ఇప్పుడు వెస్టీజ్లో వన్ ఆఫ్ ది బ్రాండ్ అంబాసిడర్. వాళ్ళు వెస్టీజ్లో ఒక బ్రాండ్ అంబాసిడర్. బట్ వాళ్ళ పేరు మీరు అడగండి, నేనే చెప్పను. ఓకే, ఒరిస్సాలో ఉన్న ఒక లీడర్, నో ప్రాబ్లం, వాళ్ళ గురించి ఇప్పుడు మనం టాపిక్ డిస్కస్ వద్దు. అయితే లాజిక్ ఇంతే, నేను ఆపొద్దు అలా అడిగినప్పుడు, ఇది నిజంగా మాకింత దురాశ లేదని చెప్పినప్పుడు వాళ్ళ స్టోరీ నాకు చెప్పారు. చెప్పిన తర్వాత ఎప్పుడైతే ఇన్కమ్ని చూసి, మనకంతా చాలా వద్దు, ఒక 2 లక్షలు వస్తే చాలు అనుకొని బిజినెస్ స్టార్ట్ చేశాము. ఆ బిజినెస్ స్టార్ట్ చేసిన ఒక రిజల్ట్, ఫస్ట్ మంత్ చెక్ 14,653 రూపీస్, సెకండ్ మంత్ 34,000, 3వ నెల 69,000, అలాగే వస్తూ 82,000, 85,000, 89,000. ఈ కంపెనీకి జాయిన్ అయిన 9th మంత్, 9.5 yearsగా కలలుగానే నిజం ఉనిపోయా. కలలు ఆ కళ ననసు అంటే ఏం చెప్తారు? కలలు కరెక్టు, కలలుగానే మిగిలిపోయా. కలలుగానే మిగిలిపోయా. బట్ మన డ్రీమ్స్, మన గోల్ అది సక్సెస్ అయితా అని అవ్వదు అనుకునేసాము. బట్ వెస్టీజ్ 9th మంత్ మన చెక్ వచ్చే 9.5 yearsలో ఒక పెద్ద డ్రీమ్ ఏంటి అంటే, లైఫ్లో 1 లక్ష తీసుకునేదే మాకు ఒక పెద్ద లక్ష్యగా మిగిలిపోయిండే, ఒక పెద్ద గోల్గా అయిపోయిండే. బట్ ఆ 1 లక్ష సంపాదించడమే చాలా గొప్పది అని అనుకున్నాము. బట్ ఈ కంపెనీకి చేరిన 9th మంత్ వచ్చిన చెక్ చాలా తక్కువ, 1,27,336 రూపాయలు. అయితే లాస్ట్ 6 మంత్ నుండి వస్తూ ఉండే ఇన్కమ్ చెప్పుకోవడానికి ఇంకా చాలా ఖుషి అవుతాయి. చాలా ఏం కాదు, వెస్టీజ్లో అది చాలా తక్కువ, అప్పుడు చాలా, ఇప్పుడు తక్కువ. ఎంత అంటే 12,50,000, 13,40,000, 14,64,000, 14,67,000. లాస్ట్ హైయెస్ట్ చెక్ అగైన్ వెస్టీజ్లో చాలా తక్కువ, 16,35,171 రూపీస్. థ్యాంక్స్ టు వెస్టీజ్. ఇప్పుడు యావరేజ్గా 16 lakhs పర్ మంత్ ఇన్కమ్ అర్న్ చేస్తున్నాను. అయితే ఇప్పుడు ఒక క్వశ్చన్ మార్క్ క్రియేట్ అయింది. ఆ క్వశ్చన్ మార్క్ ఏంటి అంటే, మన ఇంటి దగ్గర మనల్ని దూరంగా చూస్తారు కదా, ఏరియాలో కొంత దూరంగా, వాళ్ళలో కొంతమందికి నన్ను దూరంగా చూసే వాళ్ళకి ఒక క్వశ్చన్ మార్క్ అయింది. ఆ క్వశ్చన్ మార్క్ ఏంటి అంటే, 6 ఏళ్ల క్రితం వీడి దగ్గర ఏమి ఉండిండ్లే, ఈ కంపెనీకి జాయిన్ అయిన 5వ నెల i20 కార్ తీశాను, 2.5 ఏడాదికి వెస్టీజ్ ద్వారా ఒక చిల్లు కొన్నాను. చిన్న ఇల్లు పెద్ద ఇల్లు అంటే అట్ట కాదు సార్. ఓకే, వెస్టీజ్ ద్వారా ఒక చిన్న ఇల్లు కొన్నాను, అరౌండ్ 85 lakhs వర్త్ ఒక చిన్న ఇల్లు.
దాన్ని ఆల్ట్రేషన్ చేసేదానికి ఒక 10 lakhs ఖర్చు చేశాము. 2015 జూన్ 7వ తారీఖు దాన్ని ఒక గ్రాండ్గా గృహప్రవేశం చేశాము. ఆ గృహప్రవేశానికి గృహప్రవేశం చాలా బాగా అయింది. తర్వాత గృహప్రవేశం అయింది 2015 జూన్. అయితే 2015 నవంబర్ 23వ రోజు 23rd నవంబర్ వెస్టీజ్ ద్వారా రెండో కార్ కొన్నాను. ఆ రెండో కార్ యాವುದು అంటే జాగ్వార్ XF వర్త్ ఆఫ్ 68 lakhs. థ్యాంక్స్ టు వెస్టీజ్. ఒక ఫిలింలో జాగ్వార్ని చూసి ఆ ఫిలింలోనే డిసైడ్ చేశాను, వెస్టీజ్ ఈస్ హియర్, నో ఫియర్. వెస్టీజ్ ఉండేటప్పుడు ఏదైనా కళలో మనం కనొచ్చు. బికాస్ ఏదైనా మనం అనుకుంటానో దాన్ని సాధించే సత్తా ఇచ్చింది మనకి వెస్టీజ్ సిస్టమ్ అనేది అనే ఒక కాన్ఫిడెన్స్ వెస్టీజ్ ఇచ్చే. ఎస్ ఆఫ్ కోర్స్ ఒక ఫిలిం థియేటర్లో కూర్చొని 2012 డిసెంబర్ 2013 అనుకుంటాను, 2013 ఒక ఫిలింలో చూసి జాగ్వార్ చూశాను. అప్పటి నుంచి డిసైడ్ చేశాను విత్ ఇన్ 5 years ఐ బాట్ ఎ జాగ్వార్ అనుకొని. బట్ ఇప్పుడు జాగ్వార్ తీసుకొని ఆల్రెడీ 2.5 years. అది ఎలా 2.5 years అయిందో మనకే తెలీదు. ఆటోమేటిక్గా 2.5 years కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఆల్రెడీ మన నెక్స్ట్ గోల్ యోచించేస్తున్నాము ఏంటి అనేసి. ఏంలే వెస్టీజ్లో ఉంటే నెక్స్ట్ ఆప్షన్ సింపుల్గా లోకల్లా కొన్ని ఆఫ్ రోడ్లా పారడానికి ఒక ఫార్చునర్, అండ్ దాంతోపాటు ఇంకొక 2.5 years అయిన తర్వాత వెస్టీజ్ ద్వారా రెండో లగ్జరీ కార్ పోర్షే గురించి యోచించేస్తున్నాము. బికాస్ అంతే, చాలా ఏం కాదు, 1.5 crores అంతే. షోరూమ్ పోయి వచ్చి దాని కొటేషన్ తీసుకొచ్చాము. 1.5 crores ఉంది. ఎస్, పోర్షే. అయితే ఒక చోటు పోర్షే చూసి ఇంకొక చోటు రేంజ్ రోవర్ చూస్తే యాలో రేంజ్ రోవరే చాలా బాగా అనిపిస్తుంది. అందువల్ల ఆ కన్ఫ్యూజన్ అలాగే పెట్టినాము, నో ప్రాబ్లం. అదే రేంజ్ రోవర్నే కొంచెం ఇంకొక గద్ది హయ్యర్ అనిపోతాము, నో ప్రాబ్లం అనే కన్ఫ్యూజన్ ఈజ్ గోయింగ్ ఆన్. అయితే ఇప్పుడు చూడండి, ఒక్క రోజులో జస్ట్ 6 years బ్యాక్ నా మైండ్ సెట్ ఎలా ఉండే అంటే, లైఫ్లో కార్ అంటే ఒకే ఒక్కసారి i20 బ్రాండ్ న్యూ కార్ కొని దాన్ని నెలంతా పారాడలేదంటే దాంట్లోనూ పర్వాలే, ఇంటి ముందర నిలిపి నీళ్లు పోసి తుడిసి కార్ కవర్ వేసి పెడదాం. వారానికి ఒక రోజు, నెలకి ఒక రోజు నా దగ్గర కారు ఉంది అని ఒక రౌండ్ పోయేద్దాం చాలు. అదే నా లైఫ్ టైం పెద్ద డ్రీమ్గా ఉండే. సార్, కార్ కొనేది ఇంపార్టెంట్ కాదు సార్, ఆ కార్ని రోజు నడపడం కెపాసిటీ ఉంది కదా, అది వెస్టీజ్ వాళ్ళకి మాత్రమే గొప్పగా చెప్తాను. బికాస్ మన అందరూ అన్ని లీడర్షిప్ని నేను చూస్తున్నాను. ఎవరైనా కార్ని కొని ఇంట్లో పెట్టిన వాళ్ళు ఉన్నారా, కార్ని యూస్ చేయలేకున్న వాళ్ళు ఉన్నారా అని కనుక్కునేది ఎలా అంటే, వాళ్ళ కార్లో కూర్చొని వాళ్ళ కార్ కిలోమీటర్ చూస్తాము, వాళ్ళ కారు కిలోమీటర్ చూస్తాము. కారు కొని ఒక నెలకి మన వెస్టీజ్ లీడర్స్ ఆరాముగా 4,000, 5,000, 6,000, 7,000 పరిచిన వాళ్ళు ఉన్నారు మన టీంలో జస్ట్ 1 monthకి. అప్పుడు మనకు అనిపిస్తాయి వీళ్ళు కారుని తిప్పుతున్నారు. అలాగే అడుగుతాను, ఫ్యామిలీని తోడుకొని ఎక్కడెక్కడ పోయింటివి అనేసి. సార్, దానికి ఎక్కడ సార్ టైం ఉంది? బికాస్ ఆ 6,000, 7,000ను వాళ్ళు ఫ్యామిలీ కాకుండా మేజర్ ఫ్యామిలీ అవుది మన వెస్టీజ్ ఫ్యామిలీని తిప్పుతున్నారు. ఆ ఒక స్పీడ్, ఆ ఒక స్పిరిట్ ఎలా అంటే చాలా మందికి తెలుసు, వేరే వాళ్ళు కారు కొంటే అది ఇన్వెస్ట్మెంట్, బట్ వెస్టీజ్ వాళ్ళు కారు కొంటే అదే వెస్టీజ్ వేరే వాళ్ళ కారు కొంటే ఆ కారు కాస్ట్ వేస్ట్ అవుతాయి, బట్ వెస్టీజ్ వాళ్ళ కారు కొంటే అదే ఇన్వెస్ట్మెంట్. బికాస్ మీరు చూడండి, కరెక్ట్గా కార్ని యూటిలైజ్ చేసిన లీడర్ కారు కొని ఫీల్డ్కి తిరిగిన మంతే వాళ్ళ చెక్ మినిమం 10,000 to 15,000 డెవలప్ అవుతాయి. 100% డెవలప్ అయింది. దాన్ని చాలా మంది నేను లీడర్షిప్ చూశాను. ఈ ఫీడ్బ్యాక్
ఎంత మోటివేషన్ ఇచ్చింది అంటే అంత మోటివేషన్ ఇచ్చింది. అందువల్ల ఇప్పుడు మన టీంలో 98 పీపుల్ ఇప్పుడు కారు కొనిన్నారు. 98 పీపుల్. వెరీ సూన్ వి టచ్ 100. ఆ 100కి ఒక గ్రాండ్ గా సెలబ్రేషన్ చేద్దాం అనుకున్నాము. ఈ ఒక జస్ట్ గ్రాఫ్ ని చూస్తా ఉంటే 6 years కి 98 కార్స్ అయితే ఇంకా 1 year లో ఇంకెన్ని కార్ రావచ్చు? ఎవరన్నా చెప్పచ్చా సార్? 6 years కి 98 అంటే ఇంకా విత్ ఇన్ 1 year కి ఓవర్ క్యాల్కులేషన్ వద్దు, మోటివేషన్ వద్దు, ప్రాక్టికల్ గా చెప్తాం. 1 year కి 200 cars. It is possible. But be practical. మీరు చెప్పినట్లు 200 cars ని కొనే ఒకే ఒక్క సిస్టమ్ ఉంది ఇండియాలోనే. ఆ సిస్టమ్ వేరే ఏది లేదు సార్. దట్ ఈస్ వెస్టీజ్ అని చెప్పడానికి చాలా గొప్పగా ఉంది. ఎస్, ఇంకొక ఏడాదికి 200 cars కొనేది పెద్ద విచారమే కాదు, పెద్ద ఛాలెంజెసే కాదు. 100% ఇట్ ఈస్ పాసిబుల్ ఇన్ వెస్టీజ్. బట్ ఒక గ్రాఫ్ లో చెప్పాలి అంటే 6 years నుంచి 100 cars అచీవర్స్ ఉన్నారంటే ఒక్కొక్క ఏడాదికి ఇంకా జస్ట్ 1 year కి మినిమం 50 car అచీవర్స్. మినిమం 1 year 50 cars అయితే అనదర్ 5 years లో చూస్తే ఈ 200, 300, 400 అవ్వడానికి టైం తీసుకుంటాయి. బట్ ఎప్పుడైతే 300, 400 అయిపోతాయో అది ఆటోమేటిక్ గా 112, 22, 4, 44, 8, 88, 16, 32 ఇలా క్యాలిక్యులేషన్ అవుతూ జస్ట్ అనదర్ 5 years లో మన టీంలో ఎంతమంది కార్ అచీవర్స్ అంటే లాస్ట్ 6 years కి క్లోజ్ టు 100. అనదర్ 5 years లో రఫ్లీ చూస్తే 3rd year, 4th year, 5th year జరిగే స్పీడ్ ని మనం క్యాల్కులేషన్ చేస్తే వి టచ్ 1000 కార్ అచీవర్స్. అలాంటి ఒక స్పీడ్. ఆ 1000 కార్ల ఎవరుంటారు ఇక్కడ? ఉంటారా? షూరా? వీడియో చేస్తున్నారు సార్ చెయ్యి అట్టే పట్టండి. వీడియో తీసుకుంటున్నారు సార్ పక్కన. వీడియో అట్టే కొంచెం ముఖం చూపించండి. వీడియోకి మీ ఫేస్ చూపించండి. అట్టే మీరు ఎక్కడ పోయారా అని వెతికేదొద్దా? మీ అప్లైనో మీరు ఎక్కడ దారిపోయారో అని వెతికేదొద్దా? వెతకడం వద్దా? ప్రజెంట్ ఉంటారా? ఫ్యూచర్ ఉంటారా? పాస్ట్? ఉండేది రెండేనే, ప్రజెంట్, పాస్ట్ లేదు కదా. పాస్ట్ ఉండేవాళ్ళు ఉన్నారు సార్, బికాస్ ఆఫ్ లాస్ట్ క్యాంప్లో వచ్చిన వాళ్ళు. అవునా కదా? ఫినిష్డా మన డిస్పాచింగ్? మన టాపిక్ ఇప్పుడు వెస్టీజ్లో అచీవ్ అవ్వాలంటే ఏం చేయాలనేసి డిస్కస్ చేద్దామా? ఆల్రెడీ మన లీడర్స్ అందరూ వెస్టీజ్లో సక్సెస్ అవ్వాలి అంటే ఏమేం చెయ్యాలి అనే దాన్ని కంప్లీట్ టాపిక్ మీతో డిస్కస్ చేశారు. దాన్ని ఇప్పుడు ఒయిటొయిటి ఆ సిస్టమ్ని తీసుకొని దాన్ని అప్లై చేస్తే చాలు, ఈజీగా సక్సెస్ అవ్వచ్చు. ఇప్పుడు ఈ క్యాంప్లో నేను ఎక్కువ ట్రైనింగ్ ఇచ్చే నెసెసిటీ లేదు. ఎందుకు చెప్పండి? ఆల్రెడీ భయంకరమైన ట్రైనర్స్ ట్రైనింగ్ ఇచ్చారు. సక్సెస్ అయిన భయంకరం అంటే వెరీ పవర్ఫుల్. ఓకే, భయంకరం అంటే నాకు అర్థమైంది సార్. వెరీ పవర్ఫుల్ లీడర్షిప్. సక్సెస్ అయ్యేందుకు ఏమేం చేయాలని అన్ని టాపిక్ మీలో రీచ్ చేశారు. దాని ఇప్పుడు ఒకటి సింపుల్, అప్లై చేయాలి అంతే కదా. అప్లై చేస్తే ఈజీగా మీరు సక్సెస్ అవుతారు. అయితే
సక్సెస్ అయ్యేందుకు కొన్ని మనకి మనముగా బౌండరీ వేసుకోవాలి కదా. వేసుకుంటామా? ఇప్పుడు ఒక చిన్న వీడియో చూద్దామా? ఆ వీడియోలో ఒక పక్షి ఉంటాయి. పక్షి తెలుగులోని పక్షి అయినా ఆ పక్షి ఉంటాయి. ఆ పక్షి ఏం చేస్తాయి? బుక్స్ బ్రోచర్స్ తీసి పెట్టుకోండి, చదవద్దండి. మీరు ఇంటికి వెళ్ళి చదువుకోవడానికి అవి డిస్టర్బెన్స్ లేకుండా ఏనండి. మళ్ళీ లాస్ట్లో మీకు ప్రాబ్లం అవుతుందని ఇప్పుడే ఇస్తున్నాం. అర్థమైందా? బుక్స్ బ్రోచర్స్ తీసుకొని దగ్గర పెట్టుకోండి. ఇప్పుడు చదువుకోవాల్సిన అవసరం లేదు. సారీ సార్, థ్యాంక్స్. ఓకే, ఈ లాస్ట్ 3 days వెస్టేజ్లో ఈ ట్రైనింగ్లో ఏ పాయింట్ నేర్చుకున్నారు? టీమ్ వర్క్, ఫాలో ద సిస్టమ్, ఓకే. కమిట్మెంట్, ఏం చేయాలో ఏం చేయకూడదు, ఓకే. గోల్ సెట్టింగ్, వై మస్ట్ టీచ్, హార్డ్ వర్క్, డ్రీమ్స్ అండ్ గోల్స్, టీమ్ బిల్డప్, 7 mistakes, 7 steps, 7 mistakes, okay. Product knowledge, skin care and health care, okay. 1 year 1 lakh income, commitment, repeat aya sir, okay. Discipline, patience, goal setting, self confidence, పాజిటివ్ యాటిట్యూడ్. తర్వాత గోల్ సెట్టింగ్, గోల్ సెట్ రిపీట్ అయినా తర్వాత నమ్మకం. ఎస్ సార్, సారీ సార్, వినపడం లేదు సార్. మిలియన్స్ మైండ్ 1 thought, సప్లిమెంట్స్ గురించి. సరే, ఈ ఇన్ని పాయింట్స్ తీసుకున్నారు కదా, దాన్ని ఎంతమంది దీన్ని అప్లై చేస్తారని చెప్తారు? మీరు ఇప్పుడు ఏదైతే పాయింట్ చెప్పారో దీని అంతా అప్లై చేయొచ్చా? ష్యూరా? అప్లై చేసేందుకు ఎందుకైనా ఎక్కడైనా ఇబ్బంది ఉన్నాయా? లేదా? మీరు అప్లై చేశారనుకోండి, నెక్స్ట్ మీరు చెప్పేవాళ్ళు అవుతారు. చెప్పేవాళ్ళు ఎప్పుడైతారు చెప్పండి? మీరు అప్లై చేస్తేనే ఆటోమేటిక్ యూ విల్ బికమ్ ఏ క్రౌన్ నా, ఆటోమేటికలీ. ఎస్, ఇట్స్ వెరీ సింపుల్. వెస్టీజ్లో ఏదైతే చేయాలో ఈ 3 days లో అన్ని పాయింట్స్, డెడికేషన్, హార్డ్ వర్క్, ఫోకస్, డ్రీమ్స్, గోల్స్, కమ్యూనికేషన్, డిటర్మినేషన్, ఈ అన్ని మేజర్ పాయింట్ మీకు వచ్చింది. ఇప్పుడు నేను ఒకే ఒక టాపిక్ దాన్ని అంటించేదానికి వచ్చాను. ఏం సార్, ఏం చెప్పాను? జస్ట్ ఎందుకంటే లాస్ట్ టైం క్యాంప్లో ఏరోప్లేన్, రాకెట్ గురించి స్టోరీ చెప్పాను. విన్నారా? ఎందుకంటే మరొకసారి చెప్పమా లేదా? ఎంతమందికి ఆ స్టోరీ తెలుసు? ఏరోప్లేన్, రాకెట్ చెప్తామా? ఎస్ సార్. ఎలాంటే ఈ డిస్పాచ్ అయ్యే లోపల ఆ స్టోరీ నోటి ఎంజాయ్ చేద్దాం, ఓకే. ఏరోప్లేన్కి, రాకెట్కి ఒక కాంపిటీషన్ పెడతాయి. ఆ కాంపిటీషన్ ఏంటంటే ఏరోప్లేన్కి రాకెట్ని ఎలాగైనా ఓడించాలి, రాకెట్కి వేగంగా నేను ఫస్ట్ పోయి డెస్టినేషన్ని రీచ్ చేయాలి, వేగంలో రాకెట్ని ఎలాగైనా నేను ఓడించాలి అనే ఒక డ్రీమ్ ఏరోప్లేన్ది. అప్పుడు ఏరోప్లేన్ చాలా 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 యోచన చేసి ఎలాగైనా సరే ఈ సతి ఒక కాంపిటీషన్ పెట్టి ఆ కాంపిటీషన్లో
ఖచ్చితంగా నేను విన్ అవ్వాలి అని తలుచుకుంటుంది ఏరోప్లేన్. సరే రాకెట్ చూద్దాం, ఈ సతి విన్ అయ్యేది నేనే అని ఛాలెంజ్ కూడా వేస్తాయి. ఛాలెంజ్ వేసిన తర్వాత కాంపిటీషన్ స్టార్ట్ అవుతాయి, కాంపిటీషన్ అరేంజ్ అవుతాయి, అరేంజ్ అయిన వెంటనే స్టార్ట్ అవుతాయి. స్టార్ట్ అయిన వెంటనే ఏం చేస్తాయి, ఏరోప్లేన్ వచ్చి నిలబడి రెడీ అయ్యి టేక్ ఆఫ్ అయ్యే లోపల రాకెట్ కంటికి కనిపించకుండా వెళ్ళిపోతాయి. కొనాకి అగైన్ ఆ గేమ్లోను యథాప్రకారం ఇస్ రైటా, యథాప్రకారం ఆ గేమ్లోను రాకెట్ విన్ అయ్యేది. విన్ అయిన తర్వాత రాకెట్ ఏరోప్లేన్ కూర్చొని, యారా నిన్ను ఎలాగైనా నేను ఓడించాలి అంటే, ఎందుకో నిన్ను ఓడించేకే నా వల్ల కుదరడం లే కదా, ఎందుకు నువ్వు ఎంత ఫాస్ట్గా ఎలా పోతావు అని ఏరోప్లేన్ రాకెట్ని అడిగా. అడుగునందుకు రాకెట్ చెప్పంటే, నీకేం తెలుసు నా బాధ నాకు తెలుసు అని రాకెట్ చెప్పాడంట. ఏమప్ప నీ బాధ అంటే, నువ్వు నాలాగేమైనా ఫాస్ట్గా పోవాలి అంటే నీ త్వాకకి నువ్వు అగ్గి పెట్టుకో, నీకు అప్పుడు అర్థమవుతుంది అంటాడు. బికాస్ నేను ఎందుకు ఫాస్ట్గా ముందుకెళ్తాను అంటే, నా త్వాకకి అగ్గి పెట్టేసింటారు, ఎక్కడ నేను మండి రగిలి కాలిపోతాను అనే భయంతో నేను పరిగెత్తు ఉంటాను, నిలిచిపోను అని చెప్తుంది రాకెట్. అందువల్ల ఇప్పుడు నేను అగ్గి పెట్టే పని చేస్తున్నాను. ఎవరికి? మన పార్ట్నర్స్కి. అవునా కాదా? అగ్గి పెట్టించుకునే వాళ్ళు ఎవరు? మీరేనా? అయితే ఈ అగ్గి ఎవరెవరు పెట్టుకుంటారో, ఈ అగ్గిని ఎవరెవరు మంటించుకుంటారో వాళ్ళంతా ఏం తీసుకుంటారంటే, కార్ తీసుకుంటారు, ఫారెన్ ట్రిప్ తీసుకుంటారు, లక్ష ఇన్కమ్ తీసుకుంటారు, ముందొక రోజు లగ్జరీ బంగ్లోకి హౌస్ అచీవర్ అవుతారు. తయారుగా ఉన్నారా? ఇయాలంటే సార్ బయట మండేది మంట కాదు సార్, లోపల మండేది ఉంది కదా, అది చాలా ఇంపార్టెంట్. ఎంతోమంది నేను చూస్తుంటాను, అమ్మ నాన్న సపోర్ట్ చేస్తారు, నువ్వు చేయరా, మంచి పర్సన్ కనిపించారు నాకు, రండి సార్ మిమ్మల్ని అట్టే స్కాన్ చేస్తాను, రండి చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఏజ్ 21, కొంచెం అట్టే జంప్ చేయండి. మీ పేరు ఇమ్రాన్. ఎగ్జాంపుల్, ఇమ్రాన్కి 21 years. ఇమ్రాన్కి పాకెట్ మనీ ఇచ్చేవాళ్ళు ఎవరు? ఇమ్రాన్ ఏం పని చేస్తున్నారు? డిగ్రీ సెకండ్ ఇయర్. సూపర్, మంచి టాపిక్ నువ్వు దొరికావు చూడు. ఓకే, ఎస్, ఇమ్రాన్ 21 years, డిగ్రీ సెకండ్ ఇయర్, డిగ్రీ చదువుతున్నాడు. వాళ్ళకి పాకెట్ మనీ ఇచ్చేవాళ్ళు ఎవరు? అమ్మా నాన్న ఈ బిజినెస్ గురించి తెలుసుకున్నాక, ఇమ్రాన్కి బిజినెస్ గురించి తెలుసుకున్నాక అమ్మా నాన్నని పోయి మాట్లాడించాడు, మీటింగ్కి వచ్చి కూర్చోపెట్టాడు. నా కొడుకు మరి ఎంతో మంది నరసింహ ఎదిగారు, ఇంకా చాలా మంది ఇక్కడ స్టూడెంట్స్తో వచ్చి ఇప్పుడు చాలా మంది డెవలప్ అయ్యారు, నా కొడుకును ముందొక రోజు డెవలప్ అవుతాడేమో అనుకొని ఇమ్రాన్కి వాళ్ళ అమ్మా నాన్న ఈ బిజినెస్ చేయరా అని ఇంట్లో తోస్తా ఉంటారు. ఇంట్లో ఎల్లో అని తోస్తా ఉంటారు. అయితే ఇమ్రాన్కి ఏమో చేద్దాం, చూద్దాం, అయ్యో చేస్తాయా, అయ్యో పోయితాయా, అయ్యో వస్తాయా, చూద్దాం అని ఆరాముగా చేస్తారు. ఇమ్రాన్ బిజినెస్ స్టార్ట్ చేయగానే ఫీల్డ్కి వెళ్తే ఒకరిద్దరేమన్నా నువ్వు ఎందుకు అబ్బాయి చేస్తున్నావు అని చెప్పిన వెంటనే ఫీలింగ్తో ఇంటికి పోయి ఆరాముగా టీవీ చూస్తూ ఉంటాడు. ఎందుకురా అమ్మా, నేను టీం బిల్డ్ చేసేకపోతుంది, ఆడ ఒకరు ఇలా కలిశారు, ఇలా చెప్పారు, అందువల్ల వచ్చాను. అవునా, చాలా కష్టపడిపోయిండావా, రా కాఫీ తాగు, టీ తాగు అని అమ్మ టీ చేసిస్తాయి. అప్పుడు వాడేం చేశాడో, ఆరాముగా టీ కాఫీ తాక్కొని ఇంట్లో టీవీ చూస్తూ ఎంజాయ్ చేస్తూ నిదానంగా గాడిద మీద వాన పడతాయో ఏనుం మీద వాన పడతాయో, రెండు వైటేనా? ఏం సార్? దున్నపోతా
అలా కాదు సార్, నేను చెప్తా ఉండేది ఎనుము అంటే అవునా, దున్నుపోతా. ఓకే, దాని మీద వాన కురిస్తే అది ఎలాగ ఇట్టట అనుకొని నిదానంగా పోతా ఉంటాయో, వీళ్ళు ఏం చేస్తారు అప్పుడు, అయ్యో చేస్తాయా పోతాయా, అప్లైన్ ఫోన్ చేస్తే ఊరికేనండి సార్ నాకు ఈ మైండ్ ఇప్పుడు సర్లే అని వాళ్ళు ఏం చేస్తారు, అప్లైన్కి ఫోన్ కట్ చేసి ఉండండి సార్ ఇప్పుడు మైండ్ కొంచెం ఖరాబ్గా ఉంది అని, ఇప్పుడు వేరే మ్యాచ్ వేరే నడుస్తూ ఉంది. యావది మ్యాచ్ వేరే నడుస్తూ ఉంది కదా, చూడరా లేదా, పక్కానా, కాన్ఫిడెంటా, 100%, పర్వాలేటైతే. ఈ ఐపీఎల్ అయిపోని తర్వాత ఇంకొక ఐపీఎల్ వచ్చే గంట వెయిట్ చేస్తారు కావాలంటే. మీరు కాదు సార్, మరొకరు. అయితే అదే అమ్మా నాన్న వస్తే చాలు పొడచడానికి రెడీగా ఉంటే, పొడచడం అంటే ఏం చెప్పండి, మాటల్లో తిట్టించుకుంటూ ఉంటే వీళ్ళ ద్వారా తిట్టించుకోలే నా వల్ల కుదరదబ్బా అని ఫస్ట్ అచీవ్ అవ్వాలని ఫీల్డ్కి దిగితే, ఎందుకు తెలుసా, మా నాన్న నాకు చాలా తిట్టినందువల్లనే నేను ఫస్ట్ అచీవ్ అవ్వాలనుకున్నా. బికాస్ థ్యాంక్ యూ ఇమ్రాన్, ఎగ్జాంపుల్ ఇచ్చాను అంతే. చాలా మంది వాళ్ళ ఫ్యామిలీలో సపోర్ట్ చేసిన వాళ్ళు చాలా తక్కువ ఎదుగుతారు, అదే ఫ్యామిలీలో అగ్గి పెట్టిన వాళ్ళు చాలా బాగా ఎదుగుతారు. అందువల్లనే ఎగ్జాంపుల్ ఇమ్రాన్ తీసుకున్నాను, అందువల్లనే జస్ట్ స్టూడెంట్కి తీసుకున్నాను. అయితే ఇంకా ఫ్యామిలీ పర్సన్లను చాలా మంది వాళ్ళ ఫ్యామిలీలో హస్బెండ్ వైఫ్కి హస్బెండ్ సపోర్ట్ చేసే వాళ్ళు చేస్తాయా చూస్తాయా అయితే పోతాం చూద్దాం చేద్దాం అని ఆరాముగా చేసే వాళ్ళు చూద్దాం. ఓకే.